మీడియా వీళ్ళు గ్యాదర్ అయితేనే ఫస్ట్ నాకన్నా ఇచ్చింది నిజంగా కరెక్ట్గా ఓటు కట్టింది నాకు ఇది ఓటు కట్టి అంతేమో లిమిట్గా ఇస్తాం అందిస్తే తేడా అయితే ఉంది. వీళ్ళను కూడా మేనేజ్ చేస్తాం. బాధితులు ఎవరైతే నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంది, అందరికీ సమస్య ఉంటే మనమేమో అందరికి వచ్చాం. సమస్య అనేది చెప్పుకోలేదని కూడా బయట పడితే మనం ఏమని ముందుకు కంప్లైంట్ వస్తుంది నోట్పోతుంది. ఏదో తేడా ఉంది కదా చెక్ చేస్తాం. మనం ఏం చేయాలన్నా సడన్ యాక్షన్ అయితే తీసుకోవాలి. సార్ ఇది ఒక యాప్ అనేసి గూగుల్ ద్వారా ఎడ్యుకేటర్స్ దీని పీడిఎస్ కట్ అవుతుంది అనేసి అని చెప్పి అట్లా చెప్పారు. అన్ఎడ్యుకేటెడ్స్ డ్వాక్రా వాళ్ళ ద్వారా రిలేట్ అవుతుంది అన్ఎడ్యుకేటెడ్స్. సో కొంతమంది ప్రిస్టేజ్ వల్ల రావలేదు అనుకుంటున్నాం సార్, పరువు పోతుందని రాలేదు. మేము పెట్టేది కాకుండా మా ఇంట్లో వాళ్ళు, మా బ్రదరు, మా సిస్టర్, మా మదర్ వాళ్ళది కూడా పెట్టించేసినాం సార్. దానికి ఎప్పుడు చేంజ్ చేస్తావు? నువ్వు చెప్పేదాన్ని నీ ప్రశ్నకి సమాధానం అయితే నా దగ్గర లేదు. కాకపోతే మోసం జరిగింది, కనీసం మోసం జరిగిందని చెప్పుకునే పరిస్థితి కూడా లేకపోతే దాన్ని ఎట్లా ఎవరు దానిపైన ఇప్పుడు మామూలు విషయం కాదు కదా. ఈ ఊరిలో చిన్న సబ్జెక్ట్ కాదు, చాలా పెద్ద మోసం జరిగింది. ఇంత మోసం జరిగితే కనీసం చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేకపోతే ఎట్లా దీనిపైన మేమే రకంగా రియాక్ట్ కావాలా? రేపు మీరే రకంగా మిగతా వాళ్ళు రియాక్ట్ అవుతారు. రేపు ఏదైనా మేము దానిపైన యాక్షన్ తీసుకొని మేము ముందు పోయి పడి చేస్తే మళ్ళీ వాళ్ళు ఎట్లా పోతారు, ఎవరితో ఉంటారు? దానివల్ల మనకు వచ్చిన ఇబ్బంది వేరే రకంగా వస్తే సమస్య వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా బాధితులు అన్నోళ్ళు ఓపెన్ కావాలి కదా. ఓపెన్ కానీ స్ట్రాంగ్గా ఉంటే మీకు ఎక్కడో న్యాయం చేసేదానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. అంటే వాళ్ళు ఏమన్నా మీకు తిరిగి డబ్బులు ఇచ్చేస్తామంటే తీసేసుకోవచ్చు. కాదమ్మా నేను చెప్పేది ఇప్పుడు మీరు వచ్చిన 10 మంది కదా కాదు నేను మాట్లాడతాను. మిగతా వాళ్ళకి ఏమన్నా మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పి పాసిఫై చేసింటేనే కదా వాళ్ళు రాకుండా ఉంటారు. డబ్బు ఇచ్చి బెదిరించి ఇంట్లో నుంచి రాకపోతే ఎవరు ఏం చేయలేం కదమ్మా. ఇప్పుడు అర్థం చేసుకో, బెదిరించినారని భయపడి ఇప్పుడు ఇంట్లో ఉండడానికి ఏముంది? ఎవరు ప్రభుత్వం లేదు, నేను ఉండా ఈడ గవర్నమెంట్ ఉంది, మొత్తం సిస్టమ్ అంతా మీకేం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంకా ఇంతకుముందు బెదిరించినారంటే ఇంటిని గవర్నమెంట్ మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బెదిరించినారని చెప్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. మమ్మల్ని బెదిరించినారు సార్, ఎందుకు మీరు ఇక్కడికంతా వస్తారు, ఇదేం భయపడకుండా కూడా మేము భయపడకుండా మేము అన్న దగ్గరికి పోతాం చెప్పి భయపడకుండా వచ్చినాం సార్. 10 మంది గురించి నేను మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోవాలి సార్. నేను ఏం మాట్లాడుతున్నాను, నాకు సబ్జెక్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయదు, నాకు ఏం జరిగిందనే దానిపైన నాకు పూర్తి అవగాహన. దానికి మీకు న్యాయం జరగాలంటే ఎట్లా చేయాలనే దానిపైన మనం ఆలోచించాలి. ఎట్లా చేయాలనే దానికి కనీసం మీ సైడ్ నుంచి ఎవరు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని ఇంతమంది ఇన్ని కోట్ల రూపాయలు జరిగితే కనీసం మీరు 10 మంది 5 మంది వస్తే అసలు ఏం జరిగిందని మనము అసలు ఎక్స్పెక్ట్ చేస్తాము. అంటే మిగతా వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఎందుకు బయట రాలేకుండా పోతూ ఉన్నారు? వాళ్ళకేమైనా డబ్బు మోసం చేసినాడు తిరిగి నీకు డబ్బు ఇచ్చేస్తాంలే మీరు ఎవరు పోవద్దండి అని చెప్తేనే ఆగింటారేమో అనేది ఒక అనుమానం కూడా ఉంది. అందువల్ల అదేమైనా చెప్పింటే మీరు డబ్బు వాళ్ళే తిరిగి ఇచ్చేసేటట్టుగా ఉండి సమస్య ఆడికి సాల్వ్ అయిపోతుంది కదా.
జరిగిన నష్టం క్లియర్ అవుతుంది కదా. అన్న నిన్న కూడా ఈ విషయం పోలీస్ స్టేషన్ జరిగిందిరా. కొంతమంది ఆర్పీలు ఫోన్ చేస్తున్నారు, మాకు అమౌంట్ క్లియర్ చేస్తామనేసి, మేము వెళ్ళిపోతామనేసి సగం మంది నిన్న ఇంకా వెళ్ళిపోయినారు. నిన్న పొద్దుబుక్లు మేము ఆఫీస్లోనే ఉన్నాము. అట్లయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి అమ్మా. కొంతమంది వెళ్ళిపోయినారు. డబ్బులు ఇస్తారేమో, ఓపిక వెయిట్ చేయండి. మా ఆర్పీలు ఫోన్ చేస్తారు, రెస్పాన్స్ కావడం లేదు. ఫోన్లు 100 సార్లు చేస్తే కనీసం ఎన్నిసార్లు ఒక్కసారి ఇవ్వడం లేదు. నీ ఒక్కదాని సబ్జెక్ట్ కాదు, నీ పర్సనల్ సబ్జెక్ట్ అయితే నేను నీతో చెప్పగలను. ఇది మొత్తానికి సంబంధించిన సబ్జెక్ట్. ఒక పలమనేరే కాదు, పుంగనూరులోనే మోసం జరిగింది. అన్ని చోట్ల చుట్టుపక్కల ఉండే పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించి ఉండదు. చాలా పెద్ద మోసం జరిగింది. కనీసం ఇంత మోసం జరిగి ఇన్ని కోట్ల రూపాయలు, 1 కోటి 2 కోట్లు కాదు కదా, దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు దాదాపు మోసం జరిగింది. 30 కోట్ల రూపాయలు ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజానీకం కదా మొత్తం. ఎవరు డబ్బులు లేవాడు కాదు, అంత మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్. మీ సైడ్ నుంచి ఆక్రోశం లేకుండా, కసి లేకుండా, డబ్బు పోయిందని బాధ లేకుండా ఉంటే ఎట్లా నాకు అర్థం కాదు. అక్కడ నాకు అర్థం కాకుండానే ఆలోచిస్తూ ఉంటాను. ఇంకంతకంటే చాలా మంది బయట పడలేదు. తెలియకుండా కట్టుకొని ఇంట్లో కూర్చోంటే మంత్రదండం కాదు కదమ్మా. హోమ్ సెట్ మంత్రకాలు అంటే మళ్ళీ ఇంట్లోకి దిగిపోయింది కాదు కదా. దానికి ఎట్లా సొల్యూషన్ కావాలి కదా. చూద్దామ్మా, వాళ్ళు మిగతా వాళ్ళకి అసలు ఏం జరుగుతూ ఉందో తెలుసుకోవాలి కదా అంటున్నా. ఈలో ఇంత జరిగితే రోడ్డు పైకి వచ్చేస్తున్నారు ఇప్పటికే. ఆల్రెడీ మేమిద్దరు రోడ్డు పైకి వచ్చేస్తున్నాం సార్. మీరిద్దరు రోడ్డు పైకి ఎంతసేపు మీకు చేస్తే డబ్బులు అవును. ఇది డై యాప్, చనిపోయే యాప్. ఇది వాడు పేరు కూడా మంచి పేరు పెట్టినట్టున్నాడు. చెప్పలేదమ్మా, చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయినారు దీంట్లో. చాలా పెద్ద సిస్టమ్. అవునమ్మా, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. చేస్తావా లేదంటే హైయర్ వాళ్ళు నోటీస్ పెడుతున్నా ఎవరికి? మీరేమన్నా వచ్చి అసలు ఏం జరుగుతుందో. ఇంత సీరియస్ ఇష్యూ జరిగితే మెప్మాలో మన మెప్మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కింద అసలు మీరు కాదమ్మా, ఒక నిమిషం వచ్చి కూర్చొని కనీసం ఏం జరిగింది అని పిలిచి వాళ్ళకి నేను ఈరోజు వస్తూ ఉన్నాను, ఎవరిన బాధితులు ఉంటే రమ్మని కూర్చొని విచారించి ఏం జరిగిందన్నా తెలుసుకోవాలి కదా మీరు. మొత్తం ఇప్పుడు వాళ్ళు డిఎస్పీ దగ్గర చేయడం అనేది ఒక ఆప్షన్ అమ్మా. ఇప్పుడు ఉండేది ఇన్వాల్వ్మెంట్ మెప్మా వాళ్ళది ఉందంటే మీరు సీరియస్గా పోవాలి కదా. అది కదా నేను అడిగేది. ఇప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీ బాధ్యత ఏమి ఉండదు. మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది కదా. కాయ అదేడా కొత్తగా కాయ దాంట్లో ఎవరు కట్టినారంట? ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడో ఒక చోట డబ్బు అయితే వాడిండేవాడు ఎవడో పెట్టుకొని ఉంటాడు కదా, ఒకే దినం తినేయడు కదా మొత్తము. మరి నేనైతే ఉంటానమ్మా, నాతో పని వద్దు. నేను చెప్పేది ఏమరా అంటే మనీ రికవరీ ఏ రకంగా చేస్తారు మీరు, గవర్నమెంట్ నుంచి ఎంత యాక్షన్ తీసుకోవాలా, ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యి ఫండ్ ఎక్కడికి డబ్బులు పోయిందో అంతా కట్టింటే యాప్లోనే కట్టింటారు కదా. ఎక్కడో ఒక చోట అకౌంట్లో అది రిజిస్టర్ అయి ఉండాలి కదా. ఎవడి అకౌంట్లో డబ్బులు పోయినా ఏం జరిగిందనేది చూస్తే ఎక్కడ డబ్బులు ఉన్నాయనేది వాడిని రికవరీ చేసేదానికి ఒకే దినం మొత్తం ఖర్చు పెట్టి తినేయలేడు కదా వాడు 1 కోట్ల రూపాయలు. అప్పుడు కనీసం కొంతవరకు ఉన్న వాళ్ళకు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. మీరు ఇమీడియట్గా డేట్ ఇచ్చి మున్సిపాలిటీలో వచ్చి కూర్చొని అసలు ఏం జరిగిందో వచ్చి ఎవరన్నా మీతో వచ్చి
చెప్పుకుంటారా, మాట్లాడతారా? మీరు అనౌన్స్ ప్రెస్కు వచ్చి రమ్మనండి. మెప్పా పైన చెడ్డ పేరు వస్తుంది. కూర్చొని మొత్తము ఏం జరిగిందో చూడండి. ఒకవేళ మీరు మీ నోటీసులో లేకపోతే నేను డీజీకి చెప్తా. డీజీకి చెప్పి వాటి నుంచి సీరియస్గా పోతే ఎత్తకపోతారు. ఆడికి ఎత్తకపోతే ఎవడు అకౌంట్లో యాడ్ ఉంది, ఎక్కడికి పోయింది అనేది మొత్తం తీస్తారు బయటికి. డిఎస్పీ సాలడమ్మా, డిఎస్పీ ఏమిటి సరిపోతాడు ఈ కేసులకు. నీకు హైయర్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో రావాలా వాళ్ళు. నేను డీజీకే చెప్తానమ్మా, చెప్తాను. మీరు అసలు ముందు నాకు అర్థం కావడం లేదు, ఎవరు బాధితులు కూడా బయటకు రావడం లేదు. నేను ఎక్కడ విడ్డూరంగా ఉంది, అది కదా నేను అందుకే మిమ్మల్ని రమ్మంటా ఉన్నాను. ఇప్పుడు నాకు అది నేనేం చేయాలో నాకు అర్థం కాకుండా తనకలాడుతూ ఉండా. ఇప్పుడు 5 మంది 10 మంది వస్తే ఏం చేయాలి? అందుకే మీరు వచ్చి కరెక్ట్గా దాన్ని ఎంక్వైరీ చేసి అసలు నేనేం పని చేయాలనో చెప్పండి. ఇది ఉండా కదా. మీరు నాతో మాట్లాడేదానికంటే వాళ్ళతో మాట్లాడండి అమ్మా కూర్చొని, అసలు ఏం జరిగిందో. ఇప్పుడు వాళ్ళకి రికవరీ కావాలి కదా. కనీసం మిగతా వాళ్ళు రాని వాళ్ళని వదిలే. ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ఎవరు ఉండారో వాళ్ళకన్నా డబ్బులు వసూలు కావాలి కదా. రాని వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళు ఇంట్లోనే ఉండిలే. మనకు నీకు వచ్చిన నష్టంలే, నాకు వచ్చిన నష్టంలే. కడుపు నొప్పి ఎవరికి వచ్చిందో వాళ్ళదన్నా క్లియర్ చేయాలి కదా. నా దగ్గర ఉంది, నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దీంట్లో ఎవరెవరిది ఉండదో వాళ్ళది క్లియర్ చేయించు. నేను నీకు మళ్ళీ పంపిస్తాను రాసి, ఇది క్లియర్ చేయించండి. మిగతా అదేదన్నా ఎక్స్ట్రా ఉంటే ఎవడన్నా వస్తే మాట్లాడదాం, రాకుండా వాళ్ళు మాట్లాడుకునేటట్టుగైతే నీకు నాకు పనిలే, సమస్య ఉంటుంది. అట్లా చేయండి. ఇటువంటివి మోసపోవద్దు. రూపాయికి 10 రూపాయలు ఇచ్చేది, రూపాయికి 100 రూపాయలు ఇచ్చేది అనేది చరిత్రలో జరగని పని. ఈ భూ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ప్రపంచంలో ఏ మూల కానీ అంత డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అత్యాశకు పోతే మనకు ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది. దయచేసి భవిష్యత్తులో ఇటువంటివి నమ్మద్దండి. మీకు ఎప్పుడన్నా అనుమానం వస్తే నేను ఇక్కడ ఖాళీకి కూర్చొని ఉండా. ఎప్పుడొచ్చి నన్ను ఒక మాట అడిగినా కూడా నేనే చెప్పింటా, ఇట్లా చేయండి అమ్మా, ఇది తప్పు, ఇది రైట్, ఇది రాంగ్ అని. నేనైనా బయట లేను కదా, ఈ ఊర్లోనే ఉండా కదా. ఒక నిమిషం నాయట వచ్చి అడిగి ఇదేమన్నా పర్వాలేదా, చేతు మా వద్దా అంటే వద్దు తల్లి, డబ్బు పోగొట్టుకుంటాం వచ్చి పాపుద్దే చెప్పేసి ఉంటాయి కదా. ఇది మొత్తము ఎంత డబ్బు తీసినాడో మొత్తము బ్యాంకు దీంతోనే తీసినాడు. దానికి 6% ఇది ట్యాక్స్ కట్టించుకున్నాడు. దానికి ట్యాక్స్ పడుతుందంటే ప్లస్ వచ్చి మొత్తం అకౌంట్ లో వేసి తీస్తా ఉన్నాడు. బై హ్యాండ్ తీసుకోలే, 1 రూపాయి కూడా చేతిలో తీసుకోలేదు. మొత్తం వచ్చి బ్యాంక్ లో కట్టి మీరు ఇది తీయండి, మీ ఫోన్ నుంచి మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము అన్నారు. క్యాష్ మాత్రం తీసుకోలేదు. అదే ఈ ట్యాక్స్ తీసి ఇది చేసిన దాని వల్ల నమ్మింది అందరూ. ఎక్కడ కూడా వాడే ముందు క్యాష్ అమ్మా, వాటి నుంచి అకౌంట్ లో 1 నిమిషంలో ఇంకొక అకౌంట్ మార్చుకుంటాడు, క్యాష్ చేసుకొని వెళ్ళిపోతాడు. అంతా వేసినంతా ఆర్పీకేనా, మేము ఇవ్వలాకేనా క్యాష్. పలమనేరు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ కొత్తగా ఒక డై యాప్ అనేటువంటి యాప్ ద్వారా డబ్బులు ఏ రకంగా మోసం జరిగిందనేది ఈరోజు బాధితులు కూడా చెప్పడం జరిగింది. బాధితుల నుంచి ఆ యొక్క యాప్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నాయో వాటిని పైన డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నా అనుమానం ఏమిటంటే బాధితులు కూడా ధైర్యంగా వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కనపడడం లేదు. నేను చూశాను ఈరోజు ఇంతమంది ఇంత కోట్ల రూపాయల డబ్బులు, దాదాపు 30 కోట్ల దాకా ఈ ఊరిలోనే మోసం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంత మోసం జరిగిన తర్వాత ఆ బాధితుల నుంచి కూడా సరిగా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారు అనేది నాకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి దానిపైన మెప్మా పీడీని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ఈ యొక్క ఇటువంటి యాప్లను దయచేసి పలమనేరు ఉండేటువంటి మనం కానీ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడ కానీ దేశంలోనే ప్రపంచంలోనే రూపాయికి 100 రూపాయలు అనేది అది జరగనటువంటి పని. ఎందుకంటే ఎక్కువగా కూడా ప్రజలను, ముఖ్యంగా మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్లో ఉండేటువంటి వాళ్ళను మోసం చేయడానికి, వాళ్లకు ఆశ చూపించి మోసం చేయడం అనేది ఈ యాప్ల ద్వారా చేసేటువంటి పరిస్థితి. ఆ మోసం ఎందుకో ప్రతిసారి పలమనేరులోనే, గతంలో కూడా ఒకసారి ఇటువంటి మోసాలే ఇక్కడ జరిగాయి.
2 సార్లు ఇటువంటి మోసాలే ఈ పలమనేరులోనే కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా ఇంకా దాని నుంచి మనం నేర్చుకోకుండా మళ్ళా మోసపోతూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరొక్కసారి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఇటువంటి యాప్లు నమ్మద్దండి. జరిగినటువంటి నష్టం ఏదైనా ఉంటే దాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేయనివ్వండి. విచారణ చేసిన తర్వాత ఏ రకంగా బాధితులకు న్యాయం చేయాలని తర్వాత మనం నిర్ణయం తీసుకొని చేసే కార్యక్రమం చేద్దాం. నాకు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన కూడా లేదు. నిజంగా ఉంటే సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళు ఆ యాప్ ద్వారా వీళ్ళు కట్టినటువంటి డబ్బు అన్నీ ఆన్లైన్లో కూడా కట్టడం జరిగింది. ఆన్లైన్ నుంచి ఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది కూడా 5 నిమిషాల్లో బయట తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్లకు ఎవరైతే నష్టపోయారో వాళ్లకు ఆ నష్టపరిహారం ఇమీడియట్గా కూడా చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తాను.